ఈ రోజు చూసుకుంటే మనం దివ్యల వాణి ఎవరైతే ఉన్నారో గత కొన్ని రోజుల నుంచి ఆ ఇష్యూ కూడా నడుస్తూ ఉంది. నిన్న ఆవిడ అక్కడికి వెళ్ళి కోర్టు తనకి ఇంట్లోకి వెళ్ళటానికి హక్కు ఇచ్చారు అని చెప్పేసి మాధురి మీద వాళ్ళ ఇంటి మీద అటాక్ చేయటం అయితే జరిగింది. దానికి సంబంధించి మాధురి ఏమంటుందంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ నిన్న మధ్యాహ్నం జరిగింది, ఇది కంప్లీట్ గా నాది. గతం నుంచి ఆవిడ చెప్తుంది 2 కోట్లు నేను అప్పిచ్చాను శ్రీనివాస్ గారికి, సో దాని కింద నాకు ఈ ఇంటిని రిజిస్ట్రేషన్ చేశారు కాబట్టి ఇది నా ఇల్లే అని ఆవిడ చెప్తుంది. కోర్టు ఏమో మా వాణి గారికి కూడా ఆ ఇంట్లో ఉండటానికి అనుమతి ఇచ్చినట్టుగా కోర్టు నుంచి తనకు సమాచారం ఉంది, నేను వెళ్తాను ఈ ఇంట్లోకని ఆవిడ వెళ్తూ ఉంది. విజ్ఞాన్ గారు ఉన్నారు మనతోటి. విజ్ఞాన్ గారు నమస్తే అండి. నమస్తే. యాక్చువల్ గా వాణి గారు ఏదైతే గత నెల రోజుల నుంచి ఆ ఇంటి దగ్గర రోజు దీక్ష చేస్తున్నారు, ఈ ఇల్లు నాది, దీంట్లో నాకు హక్కు ఉంటుంది, ఇది మా ప్రాపర్టీ, నా భర్తది అని చెప్పేసి. మాధురి ఏమో లేదు నేను అప్పు ఇచ్చాను, దానికి సంబంధించి అప్పుకు సంబంధించిన చెక్స్ చూపిస్తుంది, రిజిస్ట్రేషన్ నిన్న మధ్యాహ్నం రిజిస్ట్రేషన్ అయింది అని ఆవిడ కూడా కొన్ని ఆధారాలు చూపిస్తూ ఉంది. ఎలా చూడొచ్చు అంటారు ఈ ఇష్యూని? యాక్చువల్గా వాణిదే తప్పు దీంట్లో ఫస్ట్ నుంచి మనం చూసుకున్నా సరే. ఆవిడ నియోజకవర్గంలో కొద్ద గొప్ప పేరు అనేది ఉంది. తనేం చేస్తుంది, ఆ నియోజకవర్గంలో అఫ్ కోర్స్ వాళ్ళ ఆయన ఉన్నాడు, ఆవిడ ఉంది కాబట్టి క్యాడర్ అంతా తిరుగుతుంది. కానీ మహిళలు ఆ మోహన్ చూడట్లా. ముగ్గుల పోటీలు పెట్టినా రావట్లా, మహిళా కార్యక్రమాలు పెట్టినా రావట్లా, ఏదో రావాలంటే రావాలిలే అబ్బా సర్లే అన్నట్టు వస్తున్నారు. కానీ అందరు రావట్లేదు అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళకపోతే కూడా ఈమెకి హ్యాపీయే. ఇంట్లో కూర్చొని టీవీ సీరియల్ చూసినా బయటకు రాకుండా హ్యాపీయే. కానీ వస్తున్నారు బయటకి, ఈమె దగ్గర రావట్లా, వాణి దగ్గరికి వెళ్తున్నారు, మన మాధురి దగ్గరికి వెళ్తున్నారు. మాధురి ఏంటంటే ఆవిడ మంచి క్లాసికల్ డాన్స్ టీచర్, పిల్లలందరికీ నేర్పిస్తుంది, ఫ్రీగానే నేర్పిస్తుంది, బాగా ఉన్న ఆవిడ. అండ్ వాళ్ళతో పాటు వాళ్ళ తల్లిదండ్రులతో కూడా కొంచెం మంచి సన్నిహిత టీలు కాఫీలు ఇచ్చుకుంటూ అప్పుడు వాళ్ళకి ముగ్గుల పోటీలు పెడతా గిఫ్ట్లు ఇవ్వడం, ఇంకేమో మహిళా దినోత్సవ కార్యక్రమాలకి వేడుకలకి చిన్న చిన్న సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టి గిఫ్ట్లు ఇవ్వడం లాంటివి చేసేది. మహిళలందరూ ఆమె చుట్టూ తిరుగుతున్నారు. జనంతో కాస్త మింగిలైపోయింది బాగా. ఈ మహిళలందరూ మన దగ్గర రావాలంటే ఏం చెయ్యాలి అనే ఆలోచన ఏమొచ్చింది ఈవిడికి. అసలు ఆ మహిళనే నాయకురాలు తెచ్చి ఇక్కడ పెట్టి శాల్వా కప్పేస్తే మన కండువా వేసేసామనుకో సరిపోయిందిగా, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి కూర్చుంటారు అనుకుంది. మళ్ళీ వీళ్ళందరూ వెళ్ళిపోవచ్చు కదా మనకి పడకపోతే. సో ఈవిని జస్ట్ కూర్చోబెట్టి వీళ్ళ చేసే పనులని మనమే చేసామనుకో వాళ్ళందరూ మనతో ఉంటారని కకృతి పడింది. అమ్మరా నువ్వు మహిళా అధ్యక్షురాలివి అని చెప్పేసి చక్కగా కండువా కప్పి ఇంట్లో కూర్చోబెట్టి నువ్వు ఇక్కడే కూర్చో, నువ్వు అధ్యక్షురాలివి, ఏమీ చేయొద్దు, ఈ పనులని మేము చేసి పెడతానులే, కూర్చో. ఏంట్రా బాబు ఇన్నాళ్ళు ఈ పదవి లేనప్పుడే ఇన్ని పనులు ఉండేవి, ఇప్పుడు ఖాళీ కూర్చోమంటే ఎట్లా? నెక్స్ట్ ఆ పక్కనేమో ఎమ్మెల్సీ మొగుడు ఉన్నాడు. మొగుడు నువ్వు ఎమ్మెల్సీ పేరుకు మాత్రమే సంతకాలు మాత్రమే పెట్టాలి, అక్కడ కూర్చోపోయినా కాలు చెప్పుకొని టీవీ చూడు అని చెప్పింది. ఆయన పని ఈమె చేసి, ఈమె పని ఈమె చేసి, వాళ్ళకున్న గ్రెనేడ్ బిజినెస్ పోనీ ఖాళీగా ఉన్నా కదా గ్రెనేడ్ బిజినెస్ ఏమైనా అవసరం లేదు, అది కూడా నేనే చూసుకుంటా అన్నీ ఈవిడే చేసేది అనమాట. పైన కాలు చెప్పుకుంటూ ఇద్దరు ఖాళీకి కూర్చొని టీవీ చూసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఫ్రెండ్స్ అయిపోయారు. మా పిల్లలకి కూడా తండ్రిలాగా ఉంటాడని చెప్పింది. వీళ్ళిద్దరు కలిసి సంతోషంగా ఉన్నారు. ఆ మంచి ఇంటర్వ్యూలు ఇచ్చి ఆయనకు ఆ పాట అంటే ఇష్టం, ఆయనకు ఆ డాన్స్ అంటే ఇష్టం అని చెప్పింది. ఆయన కూడా అలాగే సిగ్గుపడతారు రీల్స్ చేసేవాడు, ఎందుకంటే ఆయనకి ఇంతకుముందు అద్దంలో మొహం చూసుకొని తలదూకునే అలవాటు ఉందంట ఎప్పటి నుంచో. సో ఇప్పుడు ఈవిడ కలిసేసరికి ఇద్దరు కలిసి రీల్స్ చేసుకొని ఆనందంగానే ఉన్నారు. ఇప్పుడు ఏమైందంటే మొన్న ఇక నీకు నాకు తెగదెంపులు అనే పంచాయతీ వచ్చింది. ఆ పంచాయతీలో వాణి 5 డిమాండ్లు పెట్టింది. ఈ 5 డిమాండ్లతో ఆయన హీరో అయిపోయాడు ఊర్లో. ఇప్పుడు ఏమైంది, ఆయన ఫస్ట్ డిమాండ్ ఏంటి, ఫ్యాక్టరీ గ్రెనేడ్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో అది పిల్లల పేరు పర్లాకిమిడియో ఏదో ఊరు, అది దాని 20 కోట్ల గ్రెనేడ్ ఫ్యాక్టరీ, అది దీనికి ఏం సంబంధం లేదు, నా పేరు మీద రాయమని చెప్పు అని చెప్పింది. సరే రాస్తా, ఊరికే రాస్తా అంటే కుదరదు, దాని మీద 20 లక్షల అప్పు ఉంది, 60 లక్షల అప్పు ఉంది, 60 లక్షలు 20 లక్షలు ఎంత ఉంది, 40 లక్షల అప్పు ఉంది, సారీ అప్పుడు 40 లక్షల అప్పు ఉంది, ఆ అప్పు తీర్చి నా పేరు మీద రాయి. సరే ఇచ్చేస్తా అన్నాడు. నెక్స్ట్ వెంకటేశ్వర కాలనీ అదే టెక్కల్లో ఇంకొక ఇల్లు ఉంది, ఆ ఇంటికి నా పేరు మీద రాయి అన్నాడు, రాస్తా అన్నాడు. దాని మీద 15 లక్షల అప్పు ఉంది, అది కూడా తీర్చి నాకు ఇవ్వన్నాడు. నెక్స్ట్ ఆ తర్వాత నా కూతుర్లు 2 ఉన్నారు కదా, వాళ్ళు చచ్చేదాకా చదువుతానే ఉంటారు, 80 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా 100 ఏళ్ళు వచ్చినా చదువుతానే ఉంటారు. ఒక అమ్మాయికి పెళ్ళైంది అయినా సరే చదువుతుందంట ఆవిడ. ఆవిడ ఎంత చదివితే అంత చదువుకి నువ్వే పెట్టాలి, నాకు కూడా మెయింటెనెన్స్ ఇవ్వాలి అనింది. సర్లే పోయి కన్న పాపానికి ఇవ్వకపోతానా, ఇచ్చేస్తా అన్నాడు. నెక్స్ట్ సరే ఇక నీకు నాకేం సంబంధం లేదు కాబట్టి నువ్వు నా ఇంటికి వచ్చి తలుపులు తన్నదు, నేను నీ ఇంటికి వచ్చి తలుపులు తన్నాను, మన ఇద్దరం కలిసి నువ్వు నాకేం చెప్పాలన్నా నేను నీకేం చెప్పాలన్నా నేను అక్కడ కోర్టులో చెప్పుకుంటా, నువ్వు అక్కడే చెప్పుకోనింది. ఇది చాలా బాగుంది నిజంగా, ఇంత ముందులా లేదు.
లేకుండా. రచ్చ లేకుండా. 5వ డిమాండ్, ఇప్పుడు ఉంటున్నావు కదా కొంప, అది కూడా నువ్వు చచ్చిన తర్వాత నా పేరు మీద రాయి అనింది. నేను ఇవ్వను అన్నాడు. ఊరోళ్ళందరూ కలిసి ఏమయ్యా బాబు 30 కోట్ల ఆస్తి మొత్తం ఇచ్చేసావు, దీని మీద ఎందుకు కకృతి పడుతున్నావు అంటే, ఇప్పుడు రేపటి రోజు నేను వెంటిలేషన్ మీద గిలగిలా కొట్టుకుంటుంటే నాకంటూ ఎవడో ఒకడు ఉండాలి కదా, నాకు ఈ కొంపలేవుతా నన్ను ఎవడు చూస్తాడు అన్నాడు. కరెక్ట్ ఆయన అడిగింది కూడా. అందుకని చెప్పేసి సరే ఉంచుకో, ఊరోళ్ళందరూ కూడా ఆయన వైపు నిలబడ్డారు. ఇప్పుడు ఏమైందంటే, ఇందాక మహిళా క్యాడర్ కోసం కకృతి పడింది మన మాదిరి విషయంలో, ఇప్పుడు ఊరంతా ఆయన వెళ్ళిపోయింది. ఆయన ఏం చేశాడు, ఆ ఇంటిని పార్టీ కార్యాలయం అని చెప్పి ఫ్లెక్సీ వేయించాడు. అంటే వచ్చి తలుపులు దంతే పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిందని చెప్పొచ్చు, అలా పెట్టుకుని. కానీ అనుకోకుండా వైసీపీ ఆయన్ని సస్పెండ్ చేసింది. కానీ ఆయన ఏం చేశాడంటే, ఆయన ఉన్నట్టుగానే ఉంటూ అక్కడ కొన్ని కార్యకలాపాలు నిర్వహిస్తే జనాలందరినీ కలుస్తున్నారు, రోజు జనాలందరూ వెళ్తున్నారు. ఇప్పుడు ఏమైంది, నెక్స్ట్ టైం ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఆయన గెలిచే పరిస్థితికి వచ్చింది. ఎందుకు చెప్పనా, ఎందుకు హీరో అయ్యాడు అంటే, మధ్యలో ఆ ఇంటి గురించి చింతాడ పార్వతీశ్వరరావు అని ఆయన ఒక ఆయన వచ్చి, వాడి ఇల్లు వాడిది కాదు, నువ్వు ఎందుకు అడుగుతావు, అది నా ఇల్లు, 1,20,00,000కి ఆ ల్యాండ్ ఆయనకి ఇచ్చా, 60 లక్షలే నాకు ఇచ్చాడు, ఇంకా 60 లక్షలు బాకీ ఉన్నాడు, అప్పుడు కదా నీకు ఆ కొంప వచ్చేది, ఇప్పటివరకు అది నాదే, మీరు అడగడానికి కానీ మీరు వీలునామా రాసుకోవడానికి కానీ వీలు లేదు. ఊరందరికీ ఆశ్చర్యం అనమాట. అయ్యో, 1 కోటి రూపాయల కొంపగొండానికి కూడా పాపం ఫ్యాక్టరీ మీద తాకట్టు పెట్టి, ఇంటి మీద తాకట్టు పెట్టి 60 లక్షలు ఏదో రకంగా ఆయనకి ఇచ్చాడు అంటే హీఈస్ నాట్ కరప్టెడ్ అని అర్థమైందిగా. ఒక ఎమ్మెల్యేకి ఎంతసేపు అండి 1 కోటి రూపాయలు, అవునా? కానీ తను కరప్టెడ్ కాదు, సొంత ఆస్తులు అమ్మి అది కొనుక్కున్నాడు. అయినా ఇంకా అప్పే ఉన్నాడు అంట ల్యాండ్ లార్డ్కి. అండ్ నెక్స్ట్ ఇల్లు ఎలా కట్టాడు అంటే, మాధురి ఇచ్చింది 2 కోట్లు, అందుకని ఇల్లు కట్టాను. ఇలా ఉన్న పరిస్థితుల్లో ఊరంతా ఆయన నమ్మింది హీఈస్ జెన్యూన్ అని. సో ఇప్పుడు ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే గెలిచేలాగా ఉంది. ఇప్పుడు మాధురికి ఏమనిపించింది, మన వానికి ఏమనిపించింది, మళ్ళీ మొగుడిని తెచ్చుకుంటే మొత్తం అదంతా అందరు వచ్చేస్తారు కదా, మళ్ళీ గెలవచ్చు అనుకుంది. అంటే రాజకీయంగా ఆలోచించిందే తప్పితే ఈమెకు పర్సనల్ రిలేషన్స్ అక్కర్లా. నాకు నువ్వు వద్దనింది, విడాకులు ఇచ్చేస్తా పో అనింది, నువ్వు బనీతో వచ్చావు బనీతోనే పోరా, నా దగ్గరకు అసలు అవసరమే లేదు నువ్వు అనింది. ఆయన కూడా కరాఖండిగా విడాకులు ఇచ్చేస్తానే అన్నాడు. సో ఇది జరిగింది. ఇప్పుడు ఈ విషయంలో కూడా ఊర్లో ఆయన మాట నెగ్గింది. ఊరందరూ కలిసి వాణి నోరు మూసుకొని ఉండు, మేమందరం దీనికి ఒప్పుకోమని అన్నారు. మొగుడు లేక అది లేక ఇది లేక ఏం చేయాలో అర్థం కాక అందరి ముందు పరుగు పోయింది. ఇప్పుడు మళ్ళీ నేను నెగ్గాలి, ఎలా నెగ్గాలి అని చెప్పేసి ఆ ఇల్లు నాది నాకు ఇచ్చేయని చెప్పి కొట్లాడుతుంది. ఎంత కాదన్నా అది నా మొగుడు నా ఇంట్లో ఉన్నప్పుడు నా ఫ్యాక్టరీ తాకట్టు పెట్టి, నా ఇంట్లో ఉన్నప్పుడు నా ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి అప్పుడు కొన్నాడు, సగం ఇచ్చాడో ఎంత ఇచ్చాడో, సో అది నాది. వాడు నా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత సొంతంగా సంపాదించి ఏమన్నా కొనుక్కుంటే అది వాడిదని నేను ఒప్పుకుంటా. నా దగ్గర తిరుగుతా నా ఆస్తులు తాకట్టు పెట్టి కొన్నాడు. ఇప్పుడు నా ఆస్తులు నాకు ఇచ్చినప్పటికీ నా ఆస్తిని తాకట్టు పెట్టే కదా కొన్నాడు, మనీ తోటి. సో అది నాదే, నాకే చెందాలని కొట్లాడుతుంది. నా అప్పు నాకు ఇచ్చేసి ఇంటిని నువ్వు తీసుకెళ్ళని ఆమె. సో ఓవరాల్ ఇలా నడుస్తున్న టైంలో ఎందుకు వచ్చిన గొడవ, నిన్నేం చేశాడు, ఆయన వెళ్ళి మాధురి పేరు మీద ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించేశాడు. సో ఇప్పుడు ఈమె ఇంకా కొట్లాడుతానే ఉంది. ఈమె చేసింది కూడా ఏంటి, మొన్న ఏమనింది తెలుసా, టంగ్ స్లిప్ అయింది. నా 2 కోట్లు నాకు ఇచ్చి నీ మొగుడు నువ్వు పట్టుకెళ్ళనింది. నిజంగా వాణి తీసుకొస్తే ఎంతసేపు ఇవ్వాలి, రేపు 2 కోట్లు గట్టిగా కూర్చుంటే ఎంతసేపు అండి 2 కోట్లు. అంటే శ్రీనివాస్ గారి వ్యక్తిత్వం ఏం లేదా, ఈవిడ పంపించేస్తుంది అంటే ఆవిడ వచ్చారమ్మంటది. ఆయనకి నేను పోననే కూర్చున్నాడు, కానీ ఈమె అట్లా సవాల్ చేసింది మొన్న ఊరికి. అంటే ఈయన పోవడం తెలిసే సవాల్ చేసిందిలే, కానీ నువ్వు సవాల్ విసిరినప్పుడు స్వీకరించాలిగా. అవి 2 కోట్ల సూట్ కేసు తెచ్చాడు పడేస్తే ఏం చేస్తావు, చచ్చినట్టు పోవాలిగా. మాట ఇచ్చినప్పుడు మీడియాకే చెప్పావుగా. సో ఇట్లాంటి టంగ్ స్లిప్ అవ్వకుంటే చాలు. ప్రజెంట్ వీళ్ళిద్దరు బాగానే ఉన్నారండి, పెద్ద విషయం ఏం లేదు. ఈవిడకి ఏంటంటే క్యాడరు పోయి, మహిళా క్యాడరు పోయి, మొగుడికి సంబంధించిన క్యాడర్ పోయి, ఊరంతా ఆయన వైపు వెళ్ళిపోయేసరికి ఒంటరిదై పిచ్చెక్కింది. ఇది ఓవరాల్ గా జరిగింది. బట్ ఇంతవరకు అసలు తెగేదాకా లాగొద్దు అంటారు కదా ఏదైనా సరే, ఒకసారి తెగిన తర్వాత ఇంకా నువ్వు ఎంత లాగి వేస్ట్. అవునండి, ఇష్యూస్ ఎప్పటి నుంచో ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్యలో అని శ్రీనివాస్ చెప్తూనే సెటిల్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఆ ఫ్యాక్టరీకి మొగుడిని పంపాలనుకున్నావు, ఆయన చూసుకుంటే నీకేదో నష్టం వచ్చింది, వాడు ఏదో బాగా తింటున్నాడేమో, నాకు చెప్పకుండా ఏమైనా ఖర్చు పెడుతున్నాడు, నీకు అనుమానం వచ్చి ఇంట్లో కూర్చోబెట్టావు. ఎమ్మెల్సీ పదవి ఆయన చేసి సంతకాలే, ఆయన ఎమ్మెల్సీ కూడా నువ్వే చేస్తావు, ఆ డ్యూటీ కూడా జస్ట్ సంతకాలకే. కూర్చోబెట్టి ఆయన కూడా కొంచెం ఉంటది కదా,
ఆయన ఫ్రీగా వదిలేస్తుంటే మీరు ఇద్దరు సంవత్సరం ఇలా అయ్యేది కాదేమో అని నాకు అనిపించింది. ఏదో కకృతి పడింది, నా సొమ్మంతా తీసుకెళ్లి ఎక్కడో పెడుతున్నాడు అని ఫీల్ అయింది. అసలు నీ అంతా నువ్వు ఆ మాధురిని తీసుకురాకపోతే ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా వ్యవహారం. ఇప్పుడు మాధురిని తీసుకొచ్చినా సరే ఆవిడ పని ఆవిడకి ఇచ్చేస్తే ఇంట్లో ఉండేది కాదు. స్లోగా నీకు ఆవిడ అలవాటు అయ్యేది. మాధురితో ఫ్రెండ్షిప్ చేయాలి నువ్వు. యాక్చువల్గా నువ్వు ఆ క్యాడర్ ని మీద ఆశపడి మాధురిని ఇంట్లో పెట్టావు. అవును, ఇక్కడ దాకా వచ్చింది వ్యవహారం. ఇది జరిగింది. ఓకే అండి, థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.